హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. విజయసాయి రెడ్డి ప్రస్తుతానికి విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి విజయసాయి రెడ్డి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా జరిగిన సందర్భాలన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి ఆఫ్ కోర్స్ విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఆయన చాలా వరకు కూడా చెప్పుకొచ్చారు. అండ్ తానొక ఖచ్చితంగా విజిల్ బ్లోయర్ లాంటి అండని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో తాజాగా ఆయన్ను A5గా కూడా నమోదు చేయడం జరిగింది. ఆయన మొత్తం 25 మెంబర్స్ ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి ఆల్రెడీ నేను ఎందుకు అంటే సైలెంట్గా ఉండాలి, పార్టీ మారకూడదా అంటే అఫ్కోర్స్ వేరే పార్టీలోకి వెళ్ళకూడదా, రాజకీయాల్లోకి వెళ్ళకూడదా అంటూ కూడా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడాక ఆల్రెడీ వ్యవసాయం చేసుకుంటూ గడుపుతాను అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు మళ్ళీ బీజేపీ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ బీజేపీ పెద్దలతో పావులు కదుపుతున్నారు అనేటువంటి విషయం మనకైతే అర్థమవుతూ వస్తోంది. కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే కనుక అంటే ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి అండ్ బీజేపీ నుంచి సేమ్ సీట్ నుంచి రాజ్యసభ ఎంపీగా వెళతారా, లేకపోతే కొన్ని వాదనలు కూడా వినపడ్డాయి ఏపీ బీజేపీ చీఫ్గా కూడా ఆయన నియమించే ఛాన్స్ ఉందని. కానీ దానికి కూడా చాలా సమీకరణాలు చూస్తే మనకు అవకాశం లేదని అర్థమవుతోంది. మరి ఈ తరుణంలో ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక విజయసాయి రెడ్డి ఎంపీగా మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఒక ముగ్గురు అడ్డుపడుతున్నారు. అంటే వీళ్ళంతటి వీళ్ళు అడ్డుపడడం కాదు, పరిస్థితులు అలా వస్తున్నాయి. అంటే ఎలా అంటే మొదట మందకృష్ణ మాదిగ తీసుకుందాం. ఈయన ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం పోరాటం చేస్తూ మొత్తం అంతా కూడా ఆ సామాజిక వర్గాలని ఏకం చేస్తూ కూడా చాలా బలమైన ఒక నేతగా ఉన్నారు. ఆల్రెడీ టీడీపీకి చాలా సానుభూతిపరుడుగా, అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా చనువైన వ్యక్తిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ మొన్న వెళ్ళి అమిత్ షాను కూడా కలవడం జరిగింది. అయితే యాక్చువల్గా ఎస్సీ వర్గీకరణ జరుపుతున్నందుకు, అలాగే ఇది అమల్లోకి తేబోతున్నందుకు కూడా థ్యాంక్స్ చెప్పడానికి ఢిల్లీ వెళ్ళారు అని పైకి చెప్తున్నా కూడా ఇన్నర్గా ఆయనతో పాటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అండ్ వీరి కలయిక అంతా కూడా ఖచ్చితంగా ఎంపీగా రాజ్యసభకు పంపించడం గురించే జరిగింది, ఆ టాక్సే జరిగాయని ఒక వార్త కూడా బయటకు పొక్కింది. అందులో చాలా వరకు నిజం లేకపోలేదు. సరే, ఆ రకంగా మందకృష్ణ మాదిగ కూడా విజయసాయి రెడ్డి అభ్యర్థిత్వానికి అఫ్కోర్స్ ఆయన మళ్ళీ ఎంపీగా తిరిగి అదే స్థానం నుంచి వెళ్ళడానికి ఒక అడ్డంకిగా కూడా మారారు మందకృష్ణ మాదిగ. మనకు తెలుసు అఫ్కోర్స్ ఒక మీటింగ్లో ఆల్రెడీ ప్రధాని మోడీ సైతం మందకృష్ణ మాదిగను కావలించుకుని మరి ఆయన్ని ఓదార్చడం, అలాగే ఆయన ధన్యవాదాలు తెలపడం ఇవన్నీ మనం చూసాం. ఈ నేపథ్యంలో అటు చాలా విచిత్రంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మధ్య మందకృష్ణ మాదిగ కూడా ఎంపీగా రాజ్యసభకు వెళ్తారా అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. సరే, అది పక్కన పెడితే నెక్స్ట్ అన్నామలై తెలుసు మనకి. అంటే తమిళనాడు బీజేపీ చీఫ్గా బాధ్యతలు వహిస్తూ ఆయన చాలా వేగంగా బీజేపీని తమిళనాట ప్రజల్లో తీసుకెళ్లేటువంటి విధంగా కూడా పాటుపడుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ కొంతవరకు బీజేపీ అక్కడ అంటే కొంతవరకు కూడా తాను షేర్ చేసుకోబోతోంది అంటే దానికి ప్రధాన కారణం అన్నామలై, అది మనకు కూడా తెలుసు. మరి ఈ నేపథ్యంలో అన్నామలైని కూడా బీజేపీ ఖచ్చితంగా ఈసారి ఈ ఎంపీ సీట్ బీజేపీయే తీసుకుంటుంది. కూటమిలో ఆల్రెడీ చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా క్లియర్గా తెలిసింది. మరి ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా మందకృష్ణ మాదిగని ఆయన ప్రయోగించడం వెనక కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయి. అవన్నీ మనకు తెలియదు కాదు. ఈ నేపథ్యంలో ఒకసారి అన్నామలై గురించి ఆలోచిస్తే కనుక అన్నామలై కూడా ఖచ్చితంగా ఎంపీగా రాజ్యసభకు పంపిద్దాం, ఆ వంకని అంటే ఆ మిషతో తమిళనాడులో కూడా మనం పాగా వేయచ్చు. నెక్స్ట్ ఎన్నికలు జరగబోయే తమిళనాడులోనే మనకు తెలుసు. అక్కడ బీజేపీ తన బలం పుంజుకోవడానికి, అన్నామలైన పావుగా వాడుకోవడానికి తనను రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా బీజేపీ చేస్తోంది. ఆ రకంగా కూడా విజయసాయి రెడ్డి గారికి అన్నామలై కూడా ఒక ఆటంకిగా, ఒక అడ్డుగా మారాడు అని చెప్పచ్చు. నెక్స్ట్ ఫోర్మోస్ట్ స్మృతి ఇరానీ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి చాలా చక్కగా తన పదవి నిర్వహించారు. అంటే చాలా వరకు కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా కూడా ఆమెను కూడా రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక మహిళా కోటాలో పంపిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు కూడా బీజేపీ చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి
ఈమె కూడా అంటే స్మృతి ఇరానీ కూడా ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపించాలి అని ఒకవేళ బీజేపీ అనుకుంటే, అంటే ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ ఖచ్చితంగా విజయసాయి రెడ్డితో ఏకీభవించట్లేదు, విజయసాయి రెడ్డిని ఆహ్వానించట్లేదు. ఆయనైతే చాలా పావులు కదిపారు, ఖచ్చితంగా బీజేపీలో చేరదామని ఈ టైప్ ఆఫ్లో కొన్ని ఆలోచనలు అయితే చేశారు. కానీ అవేవి సాగనివ్వట్లేదు బీజేపీ. ఆ విషయం విజయసాయి రెడ్డికి కూడా తెలుసు. అండ్ మోర్ ఓవర్ తాజాగా చూస్తే కనుక విజయసాయి రెడ్డి గారిని ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు, విచారణ జరుపుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అరెస్ట్ అనేది ఏమైనా జరుగుతుందా అనేటువంటి ఊహాగానాలు కూడా లేకపోలేదు. కేసీ రెడ్డి తను కూడా ఖచ్చితంగా అంటే తను కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి చాలా కీలకమైన పాత్రధారి అని విజయసాయి రెడ్డి గారు గతంలోనే చెప్పడం జరిగింది. మరి ఇన్నింటి నేపథ్యంలో తాజాగా ఆయన నిన్న ట్వీట్ చేశాక తదనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఆయనకు ఖచ్చితంగా మళ్ళీ రాజ్యసభకు వెళ్ళాలి అనే కోరికను, బీజేపీలో చేరాలి అనే కోరికను కూడా వీరి ముగ్గురు లోపల్లో కూడా వారికి అంటే విజయసాయి రెడ్డికి ఆటంకాలు ఎదురవుతున్నాయనేటువంటి చర్చ కూడా చాలా గట్టిగానే నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.